భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. ఈరోజు మన జీవితాల్లో, మన పరిస్థితుల్లో, మన స్థితిగతులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే భయపడకు, నమ్మిక మాత్రము. మనం ఏమంటే అంత అయిపోయిన తర్వాత ఇంకేం నమ్మిక ఉంచుతాయా? కష్టాలన్నిటిలో ఇరికిపోయిన తర్వాత ఇంకేం నమ్మిక? అరే ఈ బాధలు, ఈ వేదనలు, కృంగిపోతున్నా, నిరుద్యోగము, అసలు సమస్యలు ఎక్కువైపోయినాయి, అనుకున్నదే రాలేదు, ఇంకా చిన్నది అనుకున్నదే రాలేదు, అసలు ఇంకేం నమ్మిక ఉంచుతాం? చాలా మార్లు ఈ సంఘటనలు మన జీవితాల్లో ఎదుర్కొంటాం. ఆ సమాజ మందిరపు అధికారి యేసు యొద్దకు ఎలా వచ్చాడో తెలుసా? నమ్మకం పెట్టాడు. యేసు ప్రభుకు సమస్తము సాధ్యము, యేసు ప్రభు జీవంగల దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు అని చెప్పేసి ఆ అధికారి నమ్మిక ఉంచి వస్తే నమ్మికము కాస్త వెళ్ళిపోయింది. చనిపోయిన తర్వాత అధికారులు చెప్పిన మాట లక్ష్యం ఉంచక యేసు ప్రభు ఒకటే మాట అంటున్నాడు, భయపడకుము, నమ్మిక మాత్రము. ఈ రోజు దేవుడితో మాట్లాడుతున్న మాట. ఇంతకాలంలో నువ్వు భయపడుతుండొచ్చు, ఏమవుతుంది భవిష్యత్తులో, ఏం జరగబోతుంది, ఎలా మారబోతుంది, ఏంటి నా స్థితి, ఏంటి నా కుటుంబము, ఏంటి నా వ్యాపారము, ఏంటి నా ఉద్యోగము, గజిబిజిగా, ఆందోళనగా, ఇబ్బందిగా నీ జీవితములో అనిపించవచ్చు. అలాంటి పరిస్థితులను వెళుతున్నావేమో. దేవుడు అంటుండు, భయపడకము, నమ్మిక మాత్రము ఉంచుము.